ఒక ఇంజెక్షన్ ద్వారా హియరింగ్ క్యూర్ అవుతుందా? అవుతుంది. యూకేలో పుట్టిన ఒక చిన్న పాప, కంప్లీట్గా డెఫ్గా పుట్టిన పాపకి ఇంజెక్షన్ ఇచ్చేసి వినికిడి అనేది నార్మల్గా తీసుకురాగలిగారు. దీన్నే జీన్ థెరపీ అంటారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. హాయ్, నేను డాక్టర్ శ్రీరావ్, మీ ఇయర్ సర్జన్. రీసెంట్గా యూకేలో ఒక చిన్న పాప, పుట్టుకతోనే డెఫ్గా పుట్టిన పాపకి ఒక ఇంజెక్షన్ అనేది ఇచ్చేసి పాపకి నార్మల్ హియరింగ్ అనేది తెప్పించగలిగారు. దీని గురించి చాలామంది మా కాక్లియర్ ఇంప్లాంట్ రెసిపియన్స్ యొక్క పేరెంట్స్ నాకు మెసేజెస్, వాట్సాప్ అన్నీ పంపించి, ఇది ఏం టెక్నాలజీ, ఈ జీన్ థెరపీ మా పిల్లలకు కూడా ఇవ్వచ్చా, కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కంప్లీట్గా ఆపేసేయచ్చా, దీని గురించి మాకు కొంచెం చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతాం మొదలుపెట్టారు. దీని గురించి అసలు ఏం జరిగింది, పాపకి జీన్ థెరపీ అంటే ఏంటి, అసలు ఏం సర్జరీ అయింది పాపకి అనేది వివరణగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓపాల్ శాండీ అనే పాప యూకేలో పుట్టింది. ఆ పాప పుట్టుకతోనే తీవ్రమైన వినికిడి లోపం, ప్రొఫౌండ్లీ డెఫ్గా పుట్టింది. ఈ పాపకి ఒక అక్క ఉంది. ఆ పాప కూడా ఇలాగే ప్రొఫౌండ్లీ డెఫ్, తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టారు. వీళ్ళు ఇద్దరికి కామన్గా ఉండేది ఒక జెనెటిక్ డిజార్డర్ అనమాట. దీన్ని ఆడిటరీ న్యూరోపతి అంటారు. దీనివల్ల ఇద్దరికి పుట్టుకతోనే తీవ్రమైన వినికిడి లోపం రావడం జరిగింది. అసలు ఈ ఆడిటరీ న్యూరోపతి అంటే ఏంటి? సాధారణంగా మన సౌండ్ వేవ్స్ అనేది ఎక్స్టర్నల్ ఇయర్, బాహ్య చెవి, మిడిల్ ఇయర్, మధ్య చెవి, ఇన్నర్ ఇయర్, లోపల చెవికి కండక్ట్ అయ్యి అక్కడి నుంచి కాక్లియర్ నర్వ్ అంటే మన వినికిడి నరం ద్వారా బ్రెయిన్కి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే ఈ ఆడిటరీ న్యూరోపతిలో ఈ బాహ్య చెవిలో ఉన్న కణాలు, మధ్య చెవిలో ఉన్నవి, ఇన్నర్ ఇయర్, లోపల చెవిలో ఉన్నవి అన్నీ నార్మల్గానే పనిచేస్తుంటాయి. కానీ అక్కడి నుంచి ఇంపల్సెస్ మన కాక్లియర్ నర్వ్, వినికిడి నర్వ్కి ట్రాన్స్ఫర్ అవ్వలేవన్నమాట. బ్రిడ్జ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఎందుకోసం అంటే వీళ్ళలో ఆడిటరీ న్యూరోపతి సిచ్యువేషన్లో ఒటాఫ్ అనే ఒక జీన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఈ జీన్ అనేది ఓటోఫర్లిన్ అనే ఒక ప్రోటీన్ని సింథసైజ్ చేస్తుంది. ఆ ప్రోటీన్ అనేది లేనందువలన ఆ సిగ్నల్ అనేది ఆ కణాల నుంచి మనకి నరం వరకు రీచ్ అవ్వదు. ఆ బ్రిడ్జ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. కాబట్టి అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ వినికిడి మాత్రం ఉండదు ఈ పిల్లల్లో. దీన్నే ఆడిటరీ న్యూరోపతి అంటారు. మన సైంటిస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా పని చేయకుండా ఉన్న ఓటాఫ్ జీన్ని పనిచేసే విధంగా జీన్ థెరపీ ద్వారా ఇంజెక్ట్ చేసి ఓటోఫర్లిన్ అనే ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేసి ఈ ఆడిటరీ న్యూరోపతిని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఇది జీన్ థెరపీ ద్వారా ఈ చిన్న పాపకి పాసిబుల్ అయ్యింది. అసలు ఈ జీన్ థెరపీ అంటే ఏంటి? పని చేయని జీన్స్ని తీసేసి పని చేసే విధంగా చేయడమే ఈ జీన్ థెరపీ యొక్క మెయిన్ గోల్. ఇది చాలా కాంప్లెక్స్ సైన్స్, బట్ దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తాను. వైరస్లో ఉన్న దాని యొక్క జన్యు, దాని యొక్క జీనోమ్, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ తీసేసి ఆ వైరస్లోకి మనకు కావాల్సినటువంటి జీన్, ఇన్ దిస్ పర్టికులర్ సినారియో ఓటాఫ్ అనే జీన్ని ఇన్సర్ట్ చేస్తాము. దీన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు అనమాట. ఇది ఒక సిరంజ్లోకి లోడ్ చేసేసుకుంటారు. దీన్నే జీన్ థెరపీ అంటారు. ఈ జీన్ థెరపీతో ఉన్న ఇన్ఫ్యూజన్ దీన్ని కాస్త మనకి ఏ పిల్లలకైతే ఇవ్వాలనుకుంటున్నామో దాని చెవి ద్వారా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అలా చేసినందువలన అప్పుడు దాకా పనిచేయని ఓటాఫ్ జీన్, అప్పుడు సెల్స్ అన్నీ ఆ ఓటాఫ్ జీన్ అనేది తీసేసుకొని ఓటోఫర్లిన్ అనే ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయడం మొదలవుతాయి. కాబట్టి ఇమీడియట్గా వినికిడి లేని పిల్లలకి వెంటనే వినికిడి అనేది వస్తుంది. ఇది కొంచెం టైం డ్యూరేషన్ పడుతుంది. కొంతమందికి 5 వారాలు పట్టచ్చు, కొంతమందికి 6 వారాలు పట్టచ్చు. మనం చూసుకున్న పాపకి ఆల్మోస్ట్ 24 వీక్స్ పట్టిందనమాట. బట్ కరెక్ట్గా కనుక గ్రాబ్ కనుక చేసుకుంటే డెఫినెట్గా ఇంత గ్రౌండ్ బ్రేకింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇదే యూకేలో ఆ చిన్న పాప ఓపాల్ శాండీకి జరిగిన ట్రీట్మెంట్. ఒక చెవిలో జీన్ థెరపీ ఇచ్చారు, ఇంకో చెవిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసేసారు. 24 వారాల తర్వాత ఒక చెవేమో కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా పనిచేస్తుంది, ఇంకో చెవేమో జీన్ థెరపీ ద్వారా వితౌట్ ఎనీ హియరింగ్ ఎయిడ్స్, వితౌట్ ఎనీ కాక్లియర్ ఇంప్లాంట్స్ నార్మల్ హియరింగ్ వచ్చేసింది పాపకి. ఇది గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీనే, కానీ దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మొదటిది, ఇది ఓన్లీ ఆడిటరీ న్యూరోపతి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా స్పెసిఫిక్గా ఓటాఫ్ జీన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. సర్ప్రైజింగ్లీ వరల్డ్ మొత్తంలో కేవలం ఒక 20,000 మందికి మాత్రమే ఈ ఓటాఫ్ జీన్ మ్యూటేషన్ అనేది చూడడం జరుగుతుంది. రెండవది,
మనము చూసుకున్నట్టయితే జీన్ థెరపీలో ఒక వైరల్ డిఎన్ఏని తీసేసి మనం అవుట్ ఆఫ్ జీన్ అనేది పెడుతున్నాం. ఈ వైరస్ అనేది కొన్నిసార్లు పనిచేయకుండా పోవచ్చు, కొన్నిసార్లు అడ్డదిడ్డంగా అబ్నార్మల్గా కూడా పెరిగిపోవచ్చు. అలాంటప్పుడు క్యాన్సర్కి కూడా దారితీస్తుంది అన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ అనేది చూసుకోవచ్చు. మూడవది, మనం డెఫినెట్గా వైరస్ ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇమ్యూనిటీ ఒకవేళ డౌన్ ఉంటే ఇమ్యూనోజెనిక్ రియాక్షన్స్ అనేవి వెరీ బ్యాడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ లాగా కూడా ప్రెజెంట్ అవుతుంది. నాలుగవది, ఇది ఇంకా క్లినికల్ ట్రయల్స్లోనే ఉంది. మీరు చూసుకుంటే త్రూ అవుట్ ద వరల్డ్ ఓన్లీ 3కే ఇది చేశారు. అది లో డోస్ జీన్ థెరపీ అనేది ఇచ్చారు. అందులో ఒక పాపదే బాగా రిజల్ట్ అనేది చూస్తున్నాం. మిగిలిన వాళ్ళవి కొంచెంగా రిజల్ట్స్ వచ్చి ఉన్నాయి. జీన్ థెరపీకి కాక్లియర్ ఇంప్లాంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ న్యూరోప్రాస్థెటిక్ డివైస్. అంటే ఏవైతే మనకి డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో మనకి ఇన్నర్ హెయిర్ సెల్స్ కాక్లియా, దాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేసేసి డైరెక్ట్గా కాక్లియర్ నర్వ్ని స్టిమ్యులేట్ చేసి మనకి హియరింగ్ అనేది ఇచ్చేస్తారు అనమాట. దీని ద్వారా వచ్చే హియరింగ్ ఎలక్ట్రికల్ హియరింగ్ లాగా ఉంటుంది. కాకపోతే దీంతో లిమిటేషన్ ఏంటి అంటే ఒక ఇంప్లాంట్ అనేది చెవి దగ్గర వేసుకోవాలి, లేదా కనిపించకుండా జుట్టు లోపలైనా వేసుకోవాలి. అది పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి హియరింగ్ అనేది వినపడుతూ ఉంటుంది, లేకపోతే వినపడలేం. నిద్రపోయేటప్పుడు వినపడదు, స్నానం చేసేటప్పుడు తీసేస్తాం, అప్పుడు కూడా వినపడదు. అదే జీన్ థెరపీ దానికి వస్తే ఇది డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేసి సెల్స్ వాటంతటికి అవే పనిచేసేటట్టుగా చేస్తున్నాం కాబట్టి ఇది న్యాచురల్ హియరింగ్ అనేది వస్తుంది అనమాట. అందుకనే జీన్ థెరపీ రీస్టోర్స్ ది న్యాచురల్ హియరింగ్ అని అంటారు. ఇక బయట వేసుకునే మెషిన్లు, కాక్లియర్ ఇంప్లాంట్లు, హియరింగ్ ఎయిడ్లు ఏమీ ఉండవు. డెఫినెట్గా జీన్ థెరపీ ఈజ్ మచ్ సుపీరియర్ దాన్ ఎ కాక్లియర్ ఇంప్లాంట్. కానీ ఈ జీన్ థెరపీ ఇంకా క్లినికల్ ట్రయల్స్లోనే ఉంది. ఇది మనకి సక్సెస్ఫుల్గా FDA అప్రూవల్ వచ్చి బయటికి రావడానికి మార్కెట్లోకి ఆల్మోస్ట్ మినిమం 15 to 20 years పడుతుంది. అప్పటి వరకు మనకు ఉన్న ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ప్రొఫౌండ్లీ డెఫ్ ఈజ్ కాక్లియర్ ఇంప్లాంట్ ఓన్లీ. ఇంకా ఏది కూడా దీన్ని రీప్లేస్ చేయలేదు. జీన్ థెరపీ గురించి కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ మెనీ యాజ్ ఐ క్యాన్. థ్యాంక్ యూ. నమస్తే.